ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో శని అమావాస్య రాబోతుంది కాబట్టి ఆ రోజు కొన్ని జాగ్రత్తలు అలాగే చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం. అలాగే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగాలి అంటే ఆ అమావాస్య రోజున ఒక ముఖ్యమైన మంత్రం ఉందండి. ఆ మంత్రం చెప్పుకోగలిగితే తప్పకుండా మీ జీవితంలో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఆ శని అమావాస్య రోజున వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి. అమావాస్య తిథికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. శనివారం అమావాస్య వస్తే దానిని శని అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజున పూర్వీకులు ఆత్మశాంతి కోసం తర్పణం, శ్రాద్ధ, దాతృత్వం చేయడం చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. దీంతో పాటు ఈ తేదీ శనీశ్వరుడు ప్రత్యేక ఆశీర్వాదాలను పొందడానికి, శనికి సంబంధించిన దోషాలను తొలగించుకోవడానికి అవకాశం కూడా మనకు కలుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఈ శుభ యాదృచ్ఛికం 23 ఆగస్టు 2025న జరుగుతుంది. దీనిని శనిశ్చర అమావాస్య అని కూడా పిలుస్తున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈరోజు శనిదేవుడిని పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి ఉత్తమమైన దినిగా పరిగణించబడుతోంది. నమ్మకం ప్రకారం ఈ రోజున చేసే పరిహారాలు, దానాలు, మంత్ర జపాలు పితృదోషం, శని దోషం రెండింటిని వదిలించుకోవడానికి సహాయపడతాయని జనుల యొక్క నమ్మకం. కాబట్టి ఆ రోజు ఒక చక్కటి మంత్రాన్ని జపించగలిగితే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉన్నా, ఏ దోషాలు ఉన్నా సరే దూరమవుతాయి. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహా శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని మీరు జపించగలిగితే 108 సార్లు ఆ రోజు శనివారం నాడు కూర్చొని శనీశ్వరుడి ముందు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు కూర్చొని స్వామివారిలో ఆ శనీశ్వరుడిని చూసుకుని మీరు జపించగలిగితే తప్పకుండా మీకున్న దోషాలన్నీ దూరమవుతాయి. ఆ మంత్రాన్ని ఇంకొకసారి చెప్తానండి, నోట్ చేసుకోండి. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః. అంతేనండి, చాలా సింపుల్, ఒకే లైన్ ఉంటుంది. చాలా చక్కగా కూర్చొని 108 సార్లు జపించవచ్చు. ఇంకా అతి ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయవలసిన పనులు. భాద్రపద మాసంలోని అమావాస్య చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అందులోనూ అమావాస్య శనివారం వస్తే ఇంకా విశేషంగా భావిస్తారు. ఆగస్టు 23 శనివారం రోజున శని అమావాస్య. ఈ అమావాస్యను ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ శని అమావాస్య 2 పంచాంగ ధాతువులు కలయికను సూచిస్తుంది. శనివారం నాడు వచ్చే అమావాస్య శనిదేవుడికి అంకితం చేయబడింది. శని అమావాస్య తిథి ఇలా శని అమావాస్య అనేది ఏడాదికి 2 సార్లు మాత్రమే జరిగే అరుదైన కలయిక. ఈ రోజు శనిగ్రహం దుష్ట ప్రభావంతో బాధపడే వారందరికీ ఎంతో శుభప్రదంగా పరిగణించబడుతోంది. శని మహాదశ నడుస్తున్నవారు లేదా ఏలినాటి శని కాలంలో ఉన్నవారు ఈ శని అమావాస్య రోజు శనిదేవుడిని పూజించడానికి, ఆశీస్సులు పొందడానికి అత్యంత శక్తివంతమైన రోజుగా భావిస్తారు. అయితే ఆగస్టు నెలలో వచ్చే ఈ శని అమావాస్య తిథి ఆగస్టు 22వ తేదీన ఉదయం 11:56 ప్రారంభమై ఆగస్టు 23వ తేదీ ఉదయం 11:36 ముగుస్తుంది. అయితే ఉదయం తిథి ప్రకారం ఆగస్టు 23 శని అమావాస్య నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఆగస్టు 23న వచ్చే శని అమావాస్య రోజు ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. శని అమావాస్య రోజు శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. ఈ శని అమావాస్య రోజు శని భగవానుడికి నల్ల నువ్వులు లేదా ఆవాల నూనె నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈ అమావాస్య రోజు సాయంత్రం పూట రావి చెట్టు చుట్టూ 7 లేదా 9 సార్లు ప్రదక్షిణలు చేసి ఆవాల నూనెతో దీపారాధన చేయడం కూడా శుభప్రదం. అలాగే నలుపు రంగు దుస్తులు, వస్తువులు పేదవాళ్లకు దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది. శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే శని దోషంతో ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్న వారు, శనిదేవుని అనుగ్రహం కోరుకుంటున్న వాళ్ళు ఈ అమావాస్య నాడు శని అమావాస్య రోజు నువ్వుల నూనె, ఆవాలు, మినపప్పు, ఇనుప వస్తువులు దానం చేస్తే కూడా విశేష ఫలితాలు లభిస్తాయి. అదృష్టపరంగా, ఆర్థికంగా అన్నీ బాగుంటాయి. ఈ శని అమావాస్య నాడు శనిదేవుడిని పూజించేటప్పుడు ఓం శనీశ్వరాయ నమః
అనే మంత్రాన్ని కూడా 108 సార్లు జపించుకోవచ్చు. ఈ వీడియోలో నేను ముఖ్యంగా ఒక మంత్రాన్ని ముందుగానే ఈ వీడియోలో మెన్షన్ చేశానండి. అదైనా చెప్పుకోండి, లేదా ఇప్పుడు చెప్పిన మంత్రమైనా చెప్పుకోండి. అలాగే శని అమావాస్య రోజు శని బాధల నుంచి విముక్తి కోసం ఆంజనేయ స్వామిని పూజించడం కూడా చాలా మంచిది. ఆంజనేయ స్వామి భక్తులకు శని ఎలాంటి బాధలు పెట్టడట, సుఖ సంతోషాలను అందిస్తాడట. ఈ రోజున పేదవారికి దానం చేయడం ఎంతో విశిష్టత కలిగింది. దుస్తులు, చెప్పులు, డబ్బు, ఆహారం వంటి వాటిని స్తోమతకు తగ్గట్టుగా దానం చేయడం మంచిది. ఇలా ఈ విధంగా ఈ పరిహారాలను పాటిస్తే శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం లభించి సంతోషంగా ఉండవచ్చు. ఈరోజు చాలామంది పూర్వీకులకు తర్పణం కూడా చేస్తారు. ఈ అమావాస్య తిథిలో పవిత్రమైన నదిలో స్నానం చేయడమే కాకుండా తర్పణం అర్పించడం వల్ల పితృదోషాల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా ఎన్నో సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో అమావాస్య తిథి ఒకటి. కాబట్టి అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా మంచిది. ఆ తల్లి అనుగ్రహం కావాలంటే శని అమావాస్య రోజు ఆ తల్లిని పూజించండి. ఈ అమావాస్య రోజున మీ పూజా గదిలో ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. మీ భర్తకు బాగా కలిసి వస్తుంది. భర్త సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడవచ్చు. విశేషంగా ఈ అమావాస్య నాడు రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఎందుకంటే అమావాస్య రోజున ఉప్పును కొంటే లక్ష్మీదేవి ఇంట్లోకి నడిచి వస్తుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. మన హిందూ ధర్మంలో గుమ్మడికాయను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి. ఒక గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకొని కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకోండి. అమావాస్య రోజున గుమ్మడికాయను కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాగే నిమ్మకాయలను పార్వతీ స్వరూపంగా పోలుస్తాం. కాబట్టి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టుకోండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీకు ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ ఇంట్లో సుఖ సంతోషాలతో ఏర్పడతాయి. అదేవిధంగా కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే నరదృష్టి సమస్యలు పోతాయి. యాలకులు సంపదను ఆకర్షిస్తాయి. కాబట్టి ఎవరైతే డబ్బుని సంపాదించాలి అని కోరుకుంటారో, కావాలని కోరుతారో అమావాస్య రోజున మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి యాలకుల మాలను వేయండి. ఒక పసుపు దారానికి 21 యాలకులను గుచ్చి లక్ష్మీదేవి పటానికి వేయాలి. లక్ష్మీదేవి వెంటనే కరుణిస్తుంది. ఇక మనలో చాలా మంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు అమావాస్య రోజున తప్పనిసరిగా పసుపును కొనండి. తప్పనిసరిగా మంచి శుభ ప్రయోజనాలను పొందుతారు. అమావాస్య రోజున ఆడవారు జుట్టు విరబోసుకుని తిరగకూడదు. అలాగే బియ్యం, గోధుమలు మరియు చీపురును కొనకూడదు. విశేషంగా ఈ అమావాస్య రోజున వివాహమైన ఆడవారు ఏదైనా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి మర్రి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ఒక చిన్న దీపం వెలిగిస్తే మంచిది. అమావాస్య రోజున ఇంటి యజమాని తప్పనిసరిగా ఉదయం తలస్నానం చేసి తూర్పు ముఖంగా నిలబడి సూర్యదేవునికి నీటితో ఆర్జ్యం సమర్పిస్తే మీ కుటుంబంలో ఉన్నవారందరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రాబోయే అమావాస్యని ఉపయోగించుకుంటారని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్రతి ఒక్కరికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.